హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత్ లెర్నింగ్ హబ్. అనగనగా ఒక అందమైన రాజ్యం. ఆ రాజ్యంలో ఒక మంచిగా పరిపాలించే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 9 మంది డాటర్స్ అంటే కూతుళ్ళు ఉండేవారు. ఆ 9 మందిని చాలా ప్రేమించేవాడు, చాలా ఆనందంగా ఉంచేవాడు, ఎటువంటి ఆపద రాకుండా చూసుకునేవాడు. అయితే వీళ్ళు ఈ 9 మంది కూతుళ్ళను పేర్లు మాత్రం ఇలా పెట్టడం జరిగింది. సంవత్సరంలో వచ్చేటటువంటి మొదటి 9 నెలల పేర్లు పెట్టడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో చివరి దాని పేరు వచ్చేసరికి సెప్టెంబర్ అన్నమాట. ఈ సెప్టెంబర్కి చాలా అమాయకురాలు, చాలా ఇన్నోసెంట్ గర్లు. తను మనసు అనేది చాలా సున్నితమైనటువంటిది. అయితే ఒకరోజు ఈ రాజు ఏం చేశాడంటే, ఈ 9 మందిని సంతోషపెట్టడం కోసం, ఆనందంగా ఉంచడం కోసం ఈ 9 మందికి ఒక బంగారంతో తయారు చేసినటువంటి పంజరాన్ని చేయించాడు. ఈ పంజరంలో చేయించినటువంటి బంగారు పంజరం ఏదైతే ఉందో, ప్రతి పంజరంలో కూడా ఒక ప్యారెట్ని పెట్టి ఒక్కొక్క కూతురికి ఇవ్వడం జరిగింది. అలా 9 మంది కూతురికి ఇవ్వడం జరిగింది. ఒకరోజు సడన్గా అకస్మాత్తుగా ఈ సెప్టెంబర్ అంటే 9వ డాటర్ ఎవరైతే ఉన్నారో, ఈ సెప్టెంబర్ యొక్క ప్యారెట్ అనేది అకస్మాత్తుగా చనిపోతుంది. తను చనిపోయిన దగ్గర నుండి తను ఏడవడం స్టార్ట్ చేసింది. తను చాలా బాధపడుతూ ఉంది. ఏడవడం స్టార్ట్ చేసింది. నవ్వు అనేది అసలు తను మానేసిందన్నమాట, నవ్వడం అనేది. సో ఒక చిన్న నష్టం అనేది కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి ఆనందాన్ని దూరం చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని తదుపరి వీడియో అనేది పార్ట్ 2లో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.